ఏంటి ఆటో మళ్ళీ తిరిగి వచ్చారేంటి అటు వెళ్ళిపోయేవాళ్ళు? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అన్న. నేను బండిలో ఒక టికెట్ని కిందకి దింపుతున్నాను, దింపుగా మిమ్మల్ని చూశానన్న. నా మనసులో దేవుడు కలం పుట్టించాడు. ఏమని? ముందు బండి అటు తిప్పు, ఆ కుమారుడిని ఎక్కడ దిగాలో అక్కడ దింపి తీసుకెళ్ళి ఆ దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అన్న. ప్రేమ కలిగింది నాకు. అయ్యో రోమాలు కూడా ఇచ్చారు అడగాల్సిన. అవునా? అది చూసారన్నా, దేవుడు నేను పంపించారన్న. వచ్చి మిమ్మల్ని నేను ఎక్కించుకొని దింపాల్సిన పాడితే నాకు దేవుడు నాకు అది చెప్పారు. నేను దేవుడి మాట నేను ఇస్తాను, దేవుడి మాట నేను ఆలకిస్తానన్నా. మంత్రుల మాట విన్నాం, ఒక దేవుడి మాట ఉంటాను. అందుకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక మనసు నాకు దేవుడు చేశాడు. ఆ మనసు ఇచ్చిన దేవుడికి వందనాలు. చాలా బాగుంది. దాని తర్వాత నేను దేవుడిలో బలంగా తర్వాత ఈవేళ అక్కడ సేవ జరగడం చూసారా? చూసానన్నా, చాలా చోట్లకి సేవ చేశాను నేను. గూడూరు బస్ స్టాండ్ దగ్గర రైల్వే సెంటర్లో ఆ ప్లకార్డ్ పట్టుకొని మీరు అలా దేవుని సేవ అలాగా 2 చేతులు పైకెత్తి మీరు అంతలా సేవ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్ అన్నారు. అదే ఉందండి, అటువంటి సేవ నిజంగా మీ అదృష్టం. అదే ఉంది, మీకు అప్పగిచ్చింది ఇది మీరు చేస్తున్నారు. సేవని ఏంటి సువార్తని మీరు మోసుకొని వెళ్తున్నారు. ఇంకెంత పెద్దదండి అది. నేను ఎప్పుడు వచ్చానన్నా దేవుడిలో ఉన్న వ్యక్తినాన్ని నేను. దేవుడి నాకు చాలా ఇష్టం. అయితే కొన్ని పాపాల వల్ల మేము ముందుకు రాలేకపోతాం అన్నా. దేవుడంటే చాలా ఇష్టం, ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టం. కానీ లోకాల సాధారణ ఉండడం వల్ల నేను అన్నిటి నుంచి విడిపిస్తాడు. తీసుకోండి, అన్నిటి నుంచి విడుదలేదు. ఎందుకో మీరు ఆ విషయం చెప్పారు, నాకు అది ఇవ్వాలనిపించింది. అవి 3 లివింగ్ టెస్టిమనీస్, సజీవ సాక్ష్యాలు. దొంగలు మారింది, త్రాగుబోతులు మారింది, ఏమండి ఇంకేంటి మన వాళ్ళు ఏమంటారు నరహంతకులు మారింది. 3 టెస్టిమనీస్ మీరు చదివి చూడండి. మీరు ఎందుకు మీ ప్రాబ్లం చెప్పారో దేవుడిని మీ చేతిలో దానికి అది పెట్టేది చూడండి. రెమెడీ ఎంతోమందికి ఇస్తున్నాను, చదవండి. అద్భుతం. సువార్తను మోసుకొని వెళ్తున్నారంటే మిమ్మల్ని యూజ్ చేయడానికి చూస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్.